అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో ఒక 5 ఏళ్ల కిందటో, 10 ఏళ్ల కిందటో చెప్పిన అబద్ధాలు ఇప్పుడు చెప్తామంటే మాత్రం నడవదు. చీప్ ట్రిక్స్ ఇంకా ప్లే చేస్తాము అంటే మాత్రం నడవదు. ఎందుకంటే ఈ జెడ్ అండ్ సోషల్ మీడియా జనరేషన్ కావచ్చు, జనరేషన్ కావచ్చు, ఇప్పుడున్న కొత్త ఓటర్లు, యూత్ ఓట్ బ్యాంకులో ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు, అకౌంటబిలిటీ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అబ్జర్వేషన్ పెరిగింది, చైతన్యం పెరిగింది. ఈ చైతన్యంలో, ఈ అబ్జర్వేషన్లో చిన్న తప్పు చేసినా సరే ఈజీగా దొరికిపోతారనమాట. అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఒకప్పుడు వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేయడానికి రోజుల తరబడి టైం పట్టేది. కానీ ఇప్పుడు మాత్రం టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు కూడా కేసులు సాల్వ్ చేసేస్తున్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఈ చెత్త బుర్రలు, ఈ చెత్త రాజకీయాలు, చీప్ ట్రిక్స్ కర్ణాలకు పక్కన పెట్టేస్తే మంచిది. ఎందుకంటే ఏదో తప్పు చేసి మళ్ళీ దొరికిపోతే తలదించుకోవాల్సి వస్తుంది. ప్రజల్లో చులకనగా మాట్లాడుకుంటారనమాట. ఈ టీటీడీ విషయంలో చూడండి, ఈ మధ్య ఏం జరిగింది? 4వ తేదీన వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 5వ తేదీన సాక్షి మీడియాలో ఒక పెద్ద వార్త రాశారు. తిరుమలలో అపవిత్రం జరిగిపోయింది, తిరుమలలో మద్యం బాటిల్, ఖాళీ మద్యం బాటిల్ దర్శనమిచ్చాయి, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోంది, టీటీడీ బోర్డు అలాంటిది ఇలాంటిదని విపరీతంగా ప్రచారం చేసి ఆ రోజంతా విపరీతంగా సర్క్యులేట్ చేశారు. దీని మీద పోలీసులు కాస్త ఫోకస్ చేసి అసలు ఇక్కడికి ఎలా వచ్చాయి అనేది ఆ సీసీటీవీ ఫుటేజ్లు వన్ బై వన్ చూస్తే అసలు ఓకే. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయి అంటే అక్కడ ఎవరో తాగి ఉండాలి, లేదా అక్కడ ఎవరో పడేసి ఉండాలి, ఏదో ఒకటి జరిగి ఉండాలి. సో ఎవరు పడేశారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఒక కారులో అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తులు కారు దిగి అక్కడ ఖాళీ సీసాలు తీసుకువెళ్ళి ఖాళీ సీసాలు దానిలో పడేసి దాన్ని వీడియో షూట్ చేసిన విషయం మొత్తం పోలీసులకి సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది. అసలు ఈ కారు ఎక్కడిది, ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనిపెట్టడానికి కాస్త వెనక్కి అలా వెళ్తూ అది తిరుపతిలో ఆ కారు బయలుదేరి తిరుమల వెళ్ళి కౌస్తుభం అతిథి గృహం దగ్గర దాన్ని పార్క్ చేసి ఆ పక్కన పడేశారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నిన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పోస్ట్ చేశారు, మీరు చూడొచ్చు. నేను అది పోస్ట్ చేయదలుచుకోవాలి, 3.5 నిమిషాలు మనకు ఎందుకులే కానీ విషయం చెప్తున్నాను అంతే. సో ఇక్కడ తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు దొరికితే దానివలన టీడీపీ కూటమి ప్రభుత్వానికి వచ్చే మైనస్ అండ్ వైసీపీకి వచ్చే ప్లస్ వేరు. ఆ మద్యం సీసాలు వైసీపీ వాళ్ళే పెట్టి దాన్ని వాళ్ళే సోషల్ మీడియాలో వైరల్ చేస్తే దానివలన వచ్చే మైనస్ వేరు. ఇప్పుడు వైసీపీ అదే చిక్కుల్లో పడిందనమాట. చీప్ ట్రిక్ కాదా ఇది? ఇంకా ఎన్నాళ్ళేలా టీటీడీని భ్రష్టు పట్టించాలి, తిరుమల పేరుతో రాజకీయం చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని అభద్రతలోకి నెట్టేయాలి, ఆత్మరక్షణలోకి నెట్టేయాలి, ఏదో ఒక బురద జల్లాలి. సో దాన్ని విస్తృతంగా మనకున్న ఫేక్ మీడియాతో సర్క్యులేట్ చేయాలి. అదే ఆలోచన. ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే వైసీపీ దిగిపోయిన తర్వాత, ఆయన టీటీడీ చైర్మన్గా దిగిపోయిన తర్వాత ఆయనకి ఇంకేం తోచట్ల, రాజకీయంగా ఖాళీగా ఉండి ఏదో ప్రతి వారం ఏదో ఒక వికృతమైన ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నారు ఆయన కానీ ఆయన టీం కానీ. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, రాజకీయాలు ఒకప్పుడులో లేవు, ఇప్పుడు చైతన్యం పెరిగిపోయింది. ఆ విషయం భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు అభినయ్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన ఏ విషయం చెప్పినా చాలా ఓపెన్గా అండ్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. విద్యుత్ ఛార్జీల విషయంలో కావచ్చు, మద్యం అమ్మకాల విషయంలో కావచ్చు. ఆయన అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు, అంత జాగ్రత్తగా ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి సహచరులు ఆయన వర్గం ఎందుకు ఇంత ఫేక్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. తప్పు చేయడం ఎందుకు, దొరికిపోవడం ఎందుకు, అంత చీప్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు తిరుమల విషయంలో వైసీపీనే దోషిగా నిలబడింది. వాళ్ళు చేసిన ప్రచారం ఫేక్ ప్రచారం. వాళ్ళే అక్కడ మద్యం బాటిల్ పెట్టి వాళ్ళే దాన్ని వీడియోలు తీసి వాళ్ళే దాన్ని ఫోటోలు తీసి పెట్టారని అర్థమైపోయింది. దీనిలో సాక్షి మీడియా రిపోర్టర్ మోహన్ కృష్ణ అండ్ వైసీపీ కార్యకర్త కోటి అండ్ సోషల్ మీడియా కార్యకర్త నవీన్, వీళ్ళ ముగ్గురు మీద కేసులు నమోదు చేశారు. నవీన్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు అండ్ కోటి అండ్ మోహన్ కృష్ణ అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇందులో వీళ్ళిద్దరూ కూడా వైసీపీ సన్నిహితులే. దానికి వాళ్ళు ఫోటోలు కూడా మీరు చూడొచ్చు పక్కన. సో ఇది ఉంటుందన్నమాట. అలాగే మరో విషయం, చీప్ ట్రిక్స్. ఈ మధ్య వైసీపీ మరో చీప్ ట్రిక్లో కూడా దొరికిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూనం కౌర్ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మధ్య ఒక 3 రోజుల నుంచి ఆ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంట 2023-22 ఆ టైంలోనంట ఆమె దగ్గర కొంతమంది కడప రెడ్లు వెళ్ళి బెదిరించారంట. మీరు ఒక హీరో మీద అలిగేషన్స్ చేయాలి, హీరో అలా చేశాడు ఇలా చేశాడు మీరు ఆరోపణలు చేయాలి, సో దానికి మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తాం, పార్టీలో పదవి ఇస్తాం, ప్రభుత్వంలో పదవి ఇస్తాం, చాలా డబ్బులు ఇస్తాం, అది ఇదని చెప్పారంట. అయినా ఆమె వినలేదంట.
అలా వినకపోతే ఆమెను బెదిరించారంట. నీ న్యూడ్ వీడియోలు బయట పెడతాము, నిన్ను ఇబ్బంది పెడతామని బెదిరించారంట. అయినా సరే ఆమె ఒత్తిళ్ళకి తలొగ్గలేదంట. ఆ విషయాన్ని ఆమె ఈ మధ్య ఒకే ఇంటర్వ్యూలో బయటపెట్టారనమాట. అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేశారు, ఏ విధమైన రాజకీయాలు చేశారనడానికి ఆమె చెప్పిన వెర్షన్. ఇలా అంటే మనం ఆలోచిస్తుంటే వైసీపీ రాజకీయ విధానాలు చూస్తుంటే ఈ రోజుల్లో వీళ్ళు ఎందుకు ఇంకా ఇంత చెత్త పాలిటిక్స్ చేస్తున్నారు, ఇంత ఫేక్ పాలిటిక్స్ చేస్తున్నారు అనిపిస్తుంది. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఇప్పుడు అబద్ధం, ఇది అబద్ధమే అని జనాలకు తెలియనంత వరకు నమ్ముతారు. ఇది అబద్ధమేనని తెలిసిన తర్వాత దానికి డబల్ త్రిబుల్ అసహించుకుంటారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే ఉంది. 2019కి ముందు అబద్ధాలు చెప్పారు, అవి నిజం అని జనాలకు తెలియదు. అవే నిజమని జనాలు నమ్మారు కాబట్టి ఓట్లేశారు. 2024 వచ్చేసరికి ఓహో అప్పుడు చెప్పినవన్నీ వీళ్ళు అబద్ధాలా, మేము నిజమని నమ్మామా, సో వీళ్ళకి పాలించే అర్హత లేదు అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. స్టిల్ ఇప్పటికీ కూడా అబద్ధాలే 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 చెప్తూ ఉంటే, అబద్ధాల మీద నడుపుతూ ఉంటే అది కరెక్ట్ కాదు. సో ఒకసారి ఆ పార్టీ పెద్దలందరూ కూడా కూర్చొని మనం విధానపరంగా ఆలోచించుకోవాలి, విధానపరంగా మార్చుకోవాలి, ఇదిగో ఇలా చేయకూడదు అని ఒక తీర్మానం చేసుకుంటే బెటర్. లేకపోతే మాత్రం పాతాళానికి పడిపోతారు. థ్యాంక్ యూ.